నారా చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు వాళ్ళ నీచ రాజకీయాల కోసం ఈ రాష్ట్రంలోని సామాన్య పేద ప్రజల మీద వారికి ఉన్నటువంటి అత్యంత మెరుగైన సౌకర్యం అనేటువంటి పెన్షన్ డబ్బులు టంచనగా ప్రతి నెల మొదటి రోజున తెల్లవారక ముందే వారి ఇంటి ముంగిట్లో వారి చేతిలో పడేటువంటి డబ్బుల్ని ఈ రోజున ఏ స్థితికి తీసుకొచ్చారు అంటే వాలంటీర్ల మీద ఒక పక్క కడుపులో కక్ష, వారు ఈ రాష్ట్ర రాజకీయాల్ని మార్పు చేస్తారేమో, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల ప్రేమని జగన్ మీద మరింత పెంచే విధంగా కృషి చేస్తారేమని భయం ఒక పక్క. ఆ భయంలో ఇవాళ ఈ రకమైనటువంటి వారి పెన్షన్ సౌకర్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా కుట్రలు చేసుకుంటూ వచ్చారు మనం చూస్తున్నాం. సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక వారి బినామీ ఆర్గనైజేషన్, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇరువురు యొక్క బినామీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయించి వారే ఈ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఎవరయ్యా స్థాపించిందయ్యా అంటే, ఎప్పుడు స్థాపించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో దాని అధ్యక్షులు వారు జస్టిస్ భవానీ ప్రసాద్ గారు. ఎవరి భవానీ ప్రసాద్ గారు? హైకోర్టు జడ్జిగా రిటైర్ అవ్వగానే చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ గా పదవి అనుభవించినటువంటి, హోదా అనుభవించినటువంటి వ్యక్తి ఈ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు, ప్రీతిపాత్రుడు. ఆయన అధ్యక్షుడు. సెక్రటరీ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఇక మనకు ఆయనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారంటే మనం చెప్పక్కర్లా. ఎవరయ్యా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా చంద్రబాబు నాయుడు గారు నియామకం చేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక ప్రత్యేక హోదాలో, అంటే నిష్పక్షపాతమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఒక వ్యవస్థకి అత్యున్నత స్థాయిలో ఉద్యోగ విధి నిర్వహణ చేస్తూ ఒక లాడ్జికి వెళ్ళి, ఒక లాడ్జిలో 5 స్టార్ హోటల్లో సుజనా చౌదరి గారిని, భారతీయ జనతా పార్టీ నాయకులు అనేటువంటి సుజనా చౌదరి గారిని, అలాగే కామినేని శ్రీనివాస్ గారితో రహస్య సమాలోచనలు చేసినటువంటి నికార్సైన నిష్పక్షపాతమైనటువంటి వ్యక్తి. ఈయన సెక్రటరీ. ఇక లక్ష్మణ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదించి 2 సార్లు పదవిచ్చి 3వసారి ఎక్స్టెన్షన్ ఆపితే ఆయన విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దూషణల పర్వం తెరతీసి చంద్రబాబు పంచన చేరి వీళ్ళ ముగ్గురు ఏర్పాటు చేసినటువంటి ఒక రాజకీయ ప్రేరేపిత సంస్థ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ. వీళ్ళు కోర్టులకు వేస్తారు. ఎక్కడెక్కడ కోర్టులకు వేస్తారు? సుప్రీంకోర్టుకి వేస్తారు, ఢిల్లీ హైకోర్టుకి వేస్తారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వేస్తారు. ఎవరయ్యా ఈ ప్లేడరీల కంటే? కపిల్ సిబల్ గారు. ఢిల్లీలో కోర్టు తలుపు తట్టాలంటే, కోర్టు మెట్టెక్కాలంటే లక్షల ఫీజులు తీసుకునేటువంటి, వైట్ అమౌంట్ లక్షల ఫీజులు తీసుకునేటువంటి కపిల్ సిబాల్ గారు వీరికి అడ్వకేట్.
అక్కడే కాదు 3 కోర్టుల్లో కూడా, సుప్రీంకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3 చోట్ల పిటిషన్లు ఈ సంస్థ వేసి ఏం చెప్తుందా అంటే పెన్షన్లు ఇవ్వకూడదు జనాలకి, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదు, ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకూడదు. ఏం పోయే కాలమే అసలు ఇది. పెన్షన్ ఇస్తే ఓటేసేస్తారా? మీరు ఇచ్చారుగా 34 లక్షల మందికి. మీ ప్రభుత్వంలో కూడా 34 లక్షల మందికి ఇచ్చారు కదా పెన్షన్లు 1000 రూపాయలు చొప్పున. మరి మేము 66 లక్షల మందికి ఇస్తున్నాం ఇవాళ. పెన్షన్ అంటే వాలంటీర్ల దగ్గర పెన్షన్ తీసుకున్నోడల్లా ఓటేసే లెక్క అయితే మీ అధికారం మాకెందుకు వస్తుంది? ఇవాళ అంటే మీరు ఒక భయంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకి అత్యంత మెరుగైన మేలైన సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ సేవల్ని చెడగొడితే గానీ ఎంతో కొంత ఓట్లు రాలేమే అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉండి వీళ్ళందరికంటే ఎప్పుడూ లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి, భవానీ ప్రసాద్ గారికి, వీళ్ళందరూ కూడా సామాజిక స్పృహ ఒకసారి పెరిగిపోయి ఎలక్షన్ వాచ్. ఎవడై వాచ్? పసుపు వాచ్లా మీరందరూ? ఎలక్షన్ వాచ్ అంటే ఎల్లో వాచ్లు, పసుపు వాచ్లు, మీరు ఎలక్షన్ వాచ్. హైకోర్టు ఏం చెప్పింది? వీళ్ళు పెట్టుకున్నటువంటి అర్జీని పరిశీలించి డిస్పోజ్ చేయమని చెప్పి హైకోర్టు చెప్తే, నిజంగా ఇవాళ ఈ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనేది చంద్రబాబు నాయుడు జేబు సంస్థ అయితే, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క జేబు సంస్థ అయితే, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎన్నికల అధికారులను కానీ లేదా ఎన్నికల కమిషన్ అధికారులను కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఒక లక్ష్యంగా గడిచిన 6 మాసాలుగా ఎంత బ్లాక్మెయిలింగ్ చేస్తూ వస్తుంది. ఎన్నికల లక్ష్యంగా ఈ ఎన్నికల్లో మొత్తం అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేయాలి. తప్పుడు పిటిషన్లు, దొంగ పిటిషన్లు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు అంటే ఇట్లా ఇవాళ ఈనాడు పేపర్లో ఆయన ఏం రాసినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్నికల కమిషన్కి లెక్క ఉండదు, జిల్లా కలెక్టర్ కంటే జిల్లా రిటర్నింగ్ అధికారులకి లెక్క ఉండదు, ఎవడు పట్టించుకోడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, లేదా ఏ ఫోటోలు వేసినా టీడీపీ వాళ్ళ గురించి వేసినా ఏమీ చర్యలు చేపట్టలేదు. ఈనాడు పేపర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చిన్న ఐటెం వస్తే వెంటనే దాని మీద చర్యలు తీసేసుకుంటున్నారు. ఏం జరుగుతుంది? ఎవరి ఇవాళ వీళ్ళందరి మీద ఏ రకమైనటువంటి ఒత్తిడి ఉంది? ఎందుకు ఈ రకంగా పక్షపాత ధోరణితో ఎందుకు ఈనాడుకి ఎంత లొంగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఇది కేంద్ర కార్యాలయం, దీని మీద జగన్ గారి ఫోటో ఆఫీస్ మీద ఉందంట. ఈనాడు పేపర్లో రాజధానిలో కళ్ళు కనపడతలేదా అని రాస్తాడు. వెంటనే ఎన్నికల అధికారులు వచ్చి జగన్ గారి బొమ్మకి గుట్ట కప్పుతారు. వీళ్ళు అసలు ఇక్కడికి పక్కనే రోడ్డుకి అవతలేపు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటుంది, దాని మీద చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది, సైకిల్ ఉంటుంది, దానికి గుట్ట కప్పరు. ఈనాడు రాయుడు, వీళ్ళు గుట్ట కప్పరు. మళ్ళీ మేము వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఏంట్రా బాబు ఏంటయ్యా ఇది, ఆ పక్కన ఆడిగో ఆఫీస్ ఏంటి, ఆడిది కప్పరేంటి, ఇది ఈనాడులో పడితే మాది కప్పటం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు పచ్చిగా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని నిర్భయంగా ఆవిడ యథేచ్ఛగా ఆవిడ తూట్లు పొడుస్తుంటే గుండెల మీద సైకిల్ బ్యాడ్జీ పెట్టుకుని పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని పక్కన పెట్టుకుని 3 లక్షల రూపాయల చెక్కు పంచిపెట్టడం అనేది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వస్తుంది. ఎన్నికల్లో ఓటర్లని ప్రభావితం చేసి ప్రలోభ పెట్టేటువంటి చర్యలు ఆవిడ చేపడుతుంది అని చెప్పి రాష్ట్ర ఎన్నికల
అధికారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్జీ ఇస్తే, పిటిషన్ ఇస్తే దాని మీద ఇంతవరకు ఆవిడకి నోటీస్ వెళ్ళలేదు, ఇంతవరకు ఆవిడని ప్రశ్నించలేదు. ఆవిడ ఊరూరు గుండెల మీద సైకిల్ బ్యాడ్జి, తెలుగుదేశం బ్యాడ్జి, పక్కన తెలుగుదేశం నాయకులు, 3 లక్షల రూపాయల చెక్కులు. ఎందుకు ఈనాడు రాయదు? మేము పిటిషన్ ఇచ్చినా ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదు, చర్యలు ఎందుకు ఉండట్లేదు? అదే ఈనాడు వస్తే యథాతథంగా, ఈనాడులో ఏదొస్తే వెంటనే నోటీస్. అంటే ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవస్థనే ఈనాడు రామోజీరావు గారు నడుపుతున్నాడా ఏంటి? అసలు భారతీయ జనతా పార్టీ నడుపుతుందా లేదా రామోజీరావు నడుపుతున్నాడా? ఈనాడులో వార్త పడితే ఎందుకని ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి అధికారులు గంగవెర్రెత్తిపోతున్నారు. అందరినీ సమపాలలో చూడాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారి బొమ్మ గుడ్డేసినప్పుడు చంద్రబాబు బొమ్మకి ఎదురుకుండా ఈ రోడ్డుకి అవతల ఉన్న చంద్రబాబు బొమ్మకి ఎందుకు గుడ్డేరు? ఈ ఈనాడులో రాయిపోతే ఏరా గుడ్డ? మళ్ళీ వెళ్ళి మేము అడుక్కోవాలా? సెంట్రల్ ఆఫీసులో మరి చంద్రబాబుకి ఎందుకు వేయలేదంటే అప్పుడు తీసేయండి. ఇది ఎక్కడ పోయే కాలం? ఇదేం వింత బుద్ధులు ఇవన్నీ? విచక్షణ ఈనాడు పడితే అంటే ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఎందుకు మీరు ప్రభావితానికి లోనవుతున్నారు? ఏమిటి ఇది ఒత్తిడి? అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక్కడి నుంచి రామోజీరావు గారు వీళ్ళందరూ కలిసి ఎన్నికల్లో ఉన్నటువంటి ఆర్ఓలందరినీ కూడా ఒత్తిడి చేస్తున్నారా? ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ పక్షపాత ధోరణి? ఇవాళ మరొకసారి మేము అడుగుతున్నాం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని. యథేచ్ఛగా నారా భువనేశ్వరి గారు సైకిల్ బ్యాడ్జీ పెట్టుకుని తెలుగుదేశం అభ్యర్థులను పక్కన పెట్టుకుని చెక్కులు ఇచ్చి రాజకీయ కార్యక్రమం లాగా చేస్తుంటే ప్రలోభాలకు గురి చేసే దాంట్లో ఎందుకు మీరు ఇంతవరకు మేము పిటిషన్ ఇచ్చి వారం రోజులైనా కూడా ఎందుకు ఆవిడకి నోటీస్ సర్వ్ అవ్వలేదు? ఎందుకు ఆవిడ యాత్రను మీరు ఆపట్లేదు? ఇవాళ అంటే ఎంత చంద్రబాబు నాయుడు ఎంత దగాకోరు మనిషి, ఎంత దిగజారి ప్రవర్తించగలడనే దానికోసం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నా పురంధరేశ్వరి గారి ముగ్గురు కలిసి వాలంటీర్ల మీద విపరీతమైన విషం చిమ్మారు. వాలంటీర్లందరూ కూడా అమ్మాయిల్ని రెడ్ లైట్ల ఏరియాకి సప్లై చేస్తున్నారని చెప్పని, లేదా సమయం సందర్భం లేకుండా ఇళ్లలో దూరతారని చంద్రబాబు నాయుడు అంటారు. మీకేం పని? మీడెవడవు? నువ్వెవడవి? అసలు వాలంటీర్ నువ్వెవడవరా? నువ్వు ఇళ్లలోకి ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు వెళ్తావురా అని చెప్పని మాట్లాడినటువంటి వ్యక్తులు, విషం చిమ్మేటువంటి పరిస్థితులు, ఇళ్లలోకి రానివ్వబాకండి వాలంటీర్లు అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కొత్తగా పల్లవ మార్చి 3 రోజులు 4 రోజుల క్రితం కూడా ఈ ఆర్డర్ రాకముందు అంటే ఓ పక్కనేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంచనివ్వకూడదనేటువంటి ప్రయత్నం మొదలు పెడుతూనే ఎందుకైనా మంచిది ఒకవేళ ఎన్నికల కమిషన్ కనుక దానికి స్పందించబోతే అన్నట్టుగా వాలంటీర్లందరూ కూడా మీకు నెలకి 50,000 రూపాయల ఆదాయం వచ్చేట్టు చూపిస్తాను తమ్ముళ్ళు, వాలంటీర్లందరూ కూడా మీ జీతం పెంచుతాను, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను. మొన్నటి దాకానేమో ఎన్నికల కోడొచ్చేంత వరకునేమో వాలంటీర్లందరూ కూడా సంచులు మోసేవాళ్ళ, వాలంటీర్లందరూ రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను సప్లై చేసేవాళ్ళ, వీళ్ళందరూ కూడా దొంగల, ఇళ్లలోకి దూరతారా? ఇవాళేమో వాలంటీర్లందరూ కూడా చాలా మంచివాళ్ళు, మీకు జీతం పెంచుతా, నెలకు 50,000 ఆదాయం చూపిస్తా, మిమ్మల్ని నేను కొనసాగిస్తా. ఎంత దగాకోరు మాటలు. ఓ పక్కనేమో వాలంటీర్లతో పనిచేయనివ్వకుండా వాలంటీర్లు అనే వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి
వాళ్ళని ఒత్తిళ్ళకి లొంగ తీసుకుని ఒత్తిళ్ళకి లోనుకు గురయ్యేట్లాగా చేసుకుని వాలంటీర్ల ద్వారా పెన్షన్ అవ్వకూడదు, పంచకూడదు. పంచపోతే ఎవరికి ఇబ్బంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఇబ్బంది. ఏం చేయాలి ఇప్పుడు? నీ పాలనలాగా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలాగా పడిగాపులు పడాలి. 2 రోజులు 3 రోజులు పెన్షన్ తీసుకుంటాకి వీళ్ళందరూ కూడా సచివాలయం దగ్గర పడిగాపులు పడాలి. అప్పుడు మీ కడుపులు చల్లగా ఉంటాయి. ఇందుకు కాదు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు, అరే మీరు పెత్తందారులు మనుషులు రా, మీరు మీ మీద పేదోళ్ళందరూ యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో పేదోళ్ళ తరపున నేను మీతో యుద్ధం చేస్తున్నాను, మీరందరూ పెత్తందారులు కొమ్ము కాస్తారు, నేను పేదోళ్ళ కొమ్ము కాస్తానని చెప్పేది నిజమని నిరూపిస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ప్రతి మాటని మీరు నిరూపిస్తున్నారు కదా, వాస్తవమే కదా. మళ్ళీ పిసుక్కుంటారో పక్కన పవన్ కళ్యాణ్, మేమా పెత్తందారు, మేమా పెత్తందారు కాకపోతే ఎవరు మీరందరూ? పేదవాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటువంటి పెన్షన్దారుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 66 లక్షల మంది పెన్షన్దారుల్ని 3 మాసాల పాటు, ఏప్రిల్, మే, జూన్ 3 మాసాల పాటు నరకయాతనకు గురి చేస్తున్నటువంటి దానికి కారణం ఎవరు? ఈ పురంధరేశ్వర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ సుజనా చౌదరి గారు, ఈ నడ్డా, పవన్ కళ్యాణ్, వీళ్ళు కాదా కారణం? వీళ్లే కదా. ఇప్పుడు 3 మాసాల పాటు ఈ పేదవాళ్ళందరూ 66 లక్షల మంది పేదవాళ్ళు, ముసలి ముతక వికలాంగులు 3 రోజుల పాటో 4 రోజుల పాటో సచివాలయాల దగ్గర పడిగాపులు పడి చంద్రబాబు పరిపాలనలాగా మళ్ళీ గుర్తుకొచ్చేట్టుగా ఇవాళ ఈతి బాధలకి, దుర్మార్గం, ఈ రకమైనటువంటి నరకం చూసేటువంటి కార్యక్రమానికి మీ కుట్ర కాదా ఇదంతా? ఇది ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని, ఈ తప్పుడు ప్రయత్నాన్ని, ఈ పెత్తందారి మనస్తత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పి కొట్టాలని చెప్పని వీళ్ళ దుర్మార్గమైనటువంటి చర్యలు మనం చూస్తున్నాం. పేదవాళ్ల పట్ల, పేదవాళ్లకు ఉన్నటువంటి సౌకర్యాన్ని ఏ రకంగా కాలరాస్తున్నారో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఇంత కిరాతకంగా చేసేటువంటి ఈ కిరాతక చర్యల్ని ఖండించమని, రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో వీరికి తెడ్డు కాల్చి వాత పెట్టమని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలందరినీ కూడా గుర్తు చేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు. వారంటారు కాబట్టి వారు రోజు రోజుకి వారి మాటల పదును ముద్దుబారుతూ వచ్చేస్తుంది. 3 సంవత్సరాల క్రితం ఆయన మాటలు, 2 సంవత్సరాల క్రితం ఆయన మాటలు, 6 మాసాల క్రితం ఆయన మాటలు, ఇవాళ మాటలు. ఆయన ఈరోజు మాట్లాడుతూ, పిఠాపురంలో నిన్న మాట్లాడుతూ ఆయన మాట్లాడతారు, అబ్బా నేను తొందరగా మాట ఇవ్వనబ్బా, నేను మాటిస్తే మాత్రం వెనక్కి వెళ్ళేది లేదు ఇక అంటే. నిజంగా ముచ్చటేస్తుంది. ఇంత చక్కగా, ఇంత బాగా నిజాయితీగా, ఎంత గొప్పగా నిజాలు మాట్లాడతారు సారు. భీమవరం వెళ్ళినప్పుడు కూడా, భీమవరంలో కూడా పాపం భీమవరం ప్రజలందరినీ కూడా నేను గెలిచినా ఓడిన భీమవరం నోదలను, ఈ భీమవరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతాను, సాధారణంగా నేను మాట ఇవ్వను, మాటిచ్చానంటే వెనక్కి తగ్గేది లేదు, ఈ భీమవరం మీరు నన్ను ఓడించినా సరే ఇక్కడే ఇల్లు కట్టుకుని నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను భీమవరంలో, ఇక నాకు సినిమాలు నాకేం వద్దు, ఈ భీమవరం బాగు చేతే, భీమవరం ప్రజల సేవే, నేను ఊపిరి ఆగిపోయేంత వరకు నేను భీమవరంలో ఉండిపోతానని చెప్పారు. వారు అక్కడ కూడా ఇలాగే నిజాయితీగా మాట్లాడారు. ఇవాళ పిఠాపురంలో కూడా అదే నిజాయితీతో మాట్లాడుతున్నారు. నేను పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాను, ఈ పిఠాపురంలో
ఆయన ఎవరో దేవుడి పేరు చెప్తాడు మాట మాటికి పాపం, దత్తాత్రేయ స్వామిని. ఇంకోటి కూడా చెప్పాడు, మొదటి చర్చ అక్కడంట. మొదటి చర్చ అక్కడ ఎందుకు ఉందండి? ఎప్పుడు ఆయన 1900 ఎప్పుడో చెప్పాడు సార్. ఎప్పుడు సార్ అది ఎవరికైనా గుర్తుందా? 1905లో. అసలు ఈ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డచ్, ఫ్రెంచ్, బ్రిటిషు ఈ ముగ్గురు వచ్చినప్పుడే క్రిస్టియానిటీ తీసుకొచ్చారు కదా. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 16వ సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా. మరి అన్ని బందర్లో అన్నింటిలో ఎప్పటి నుంచో చర్చలు ఉన్నాయి కదా. మా ఊళ్ళో ఫ్రెంచ్, డచ్ చర్చలు ఉన్నాయి. డచ్ వాళ్ళు కట్టిన చర్చలు ఉన్నాయి, ఫ్రెంచ్ వాళ్ళు కట్టిన చర్చలు ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చలు ఉన్నాయి. అంటే ఆయనకి ఏది కళ్ళ ముందు కనపడితే రోజు దత్తాత్రేయ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి క్రిస్టియన్లు కూడా బ్యాలెన్స్ చేయాలి, మళ్ళీ ఓట్లు వేయరేమో అని చెప్పని మొదటి చర్చి పిఠాపురం ఉంది. 1905లో మొదటి చర్చ. భారతదేశానికి క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది? చర్చిలు ఎప్పుడు కట్టారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి చర్చ ఎక్కడుంది? అంటే ఆయన ఏది తోస్తే అదే మాట్లాడితే అదే నిజం, అదే సరదా. కాకపోతే ఒకటి, ఆయన మొన్నటిదాకానేమో జగన్మోహన్ రెడ్డిని అయిపోయింది కోల్దోసేసాం, జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన వ్యతిరేకత ఉంది, ఇక మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక శక్తులందరినీ కూడా నేను ఏకం చేసేసాను, తిట్టులు తిన్నాను, తన్నులు తిన్నాను, భారతీయ జనతా పార్టీతో నన్ను ఆఖరికి నాకు ఒంగోబెట్టి నాకు గుద్దారు, అయినా సరే నేను ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం కోసం నేను అందరినీ కలిపేశానని మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే, జనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాకి సిద్ధంగా ఉన్నారని మీరు నమ్ముతుంటే, భీమవరం గాజువాకలో మీరు ఎందుకు పోటీ చేయట్లేదు? మీరు మాట ఇచ్చున్నారు కదా, చేయట్లేదు. సరే అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన గొప్ప మాట మాట్లాడారు. ప్లీజ్ రా, ప్లీజ్ రా, మీకు దండం పెడతారా, నన్ను ఒక్కసారి ఎమ్మెల్యేగా ఒక్కసారి పంపించండి రా అని మాట్లాడుతూ, నన్ను గెలిపిస్తే నా స్నేహితుల ద్వారా అయినా సరే ఇక్కడ హాస్పిటల్ కడతానన్నారు. మరి మీరు ముగ్గురు కలిసిపోయి మీ ప్రభుత్వం వచ్చేస్తే గవర్నమెంట్ నుంచి కట్టరా? అంటే మీ మనసుకు కూడా ఎట్టాగొట్ట ఏమో నేను ఎమ్మెల్యే అయితే చాలేరా బాబు, ఎట్టాగొచ్చే జగన్ ప్రభుత్వాన్ని మీరు ఒప్పుకుంటున్నారు కదా. పిఠాపురంలో మిమ్మల్ని గెలిపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ కట్టిస్తాను, గవర్నమెంట్ హాస్పిటల్ అనే జోలికి మాట్లాడకుండా నా స్నేహితుల ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ కట్టిస్తున్నానంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను ముగ్గురిని కలిసినా కూడా ఆపలేకపోతున్నాం, వచ్చేది జగన్ ప్రభుత్వమే కాబట్టి నన్ను ఎట్టాగొట్ట ఏడిసి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే హాస్పిటల్ పెట్టి నా ఫ్రెండ్స్తో కట్టిస్తానని మీ మాట అర్థం. ఈ అర్థం తప్పితే వేరే ఏమైనా ఉందా? ఇదే కదా అర్థం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ అంటే వదిన గారు, మరిది గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురే కాదు, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ, మమకారాన్ని ఎవ్వడు ఎంతమంది కలిసి వచ్చినా చెరపజాలరనేది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ఎమోషన్ ఇవాళ మన కళ్ళకి మనం చూస్తున్నాం. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతున్నటువంటి, ఆయన చేస్తున్నటువంటి బస్సు యాత్ర వెళుతుంటే ప్రజలు ఏ రకంగా, ఎంత ఎమోషన్తో, ఎంత ప్రేమపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమను వర్షం కన్నా మిన్నగా కురిపిస్తున్నారు, మనందరం కళ్ళతో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రెండోసారి రానివ్వటం అనేది ఆపాలనే ప్రయత్నం చేసేటి ఎంతమంది ప్రయత్నం చేసినా ఆపలేని స్థితిలో ఉన్నాం. ప్రజలు కట్టలు తెంచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించడానికి పరుగులు తీస్తున్నారు అనేది మన కళ్ళతో మనందరం కూడా చూస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా
మరీ ప్రత్యేకించి 66 లక్షల మంది పెన్షన్దారులందరూ కూడా వీరి కుట్రల్ని చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారి కుట్రలను ఒకసారి గమనించండి. ఇవాళ రాబోయే 3 మాసాలు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల పెన్షన్ కూడా 1వ తారీఖు టంచనగా వచ్చినప్పటికి కూడా సచివాలయాలకు వెళ్ళి పడిగాపులు పడి మనం తీసుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడటానికి వీరు ముగ్గురే కారణం అనేది మీరు వాలంటీర్లని పక్కన పెట్టగలరేమో కానీ ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాల గుండెల్లో ఉన్నటువంటి జగన్ గారి మీద ఉన్న ప్రేమని ఇంత కూడా నయా పైసా అంగుళం, కంది గింజంత అంగుళం కూడా మీరు చెరపలేరు అనేది ఖచ్చితంగా జూన్ మాసంలో మీరు చూస్తారనేది మీ కళ్ళకి కనపడుతుంది అనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం. కనపడుతున్నాయి కదా, తిరుపతిలో భారతీయ జనతా పార్టీకి ఓటేయబాకండి, ఓటేస్తే ఏమొస్తుంది, నాశనం తప్పితే అని చెప్పి ఆయనే చెప్పాడు. నిన్న ఊళ్ళో ఆ అభ్యర్థి పేరు అడుగుతున్నాడు, నువ్వెవరమ్మా, నీ పేరేంటి అని చెప్పని. ఆయన పార్టీ తరపున నుంచునేటువంటి కూటమి అభ్యర్థిని నువ్వెవరమ్మా, నీ పేరేంటి అని ఆ అమ్మాయిని అడుగుతున్నాడు. మైండ్ బ్లాక్ అయ్యే కదా, జనం లేక ఓటమికి కళ్ళకు కనపడుతుంటే అదే కదా ఎన్ని తార్కాణం.